నందమూరి తారక రామారావు గారి 30వ గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పిఎస్ గారు వేదిక మీద కోరుతున్నాం. అంకులు పెట్టు జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సుచిత్ర వీరయ్య చౌదరి నాయకత్వం, వర్ధిల్లాలి సుచిత్ర వీరయ్య చౌదరి నాయకత్వం, వర్ధిల్లాలి సుచిత్ర వీరయ్య నాయకత్వం, వర్ధిల్లాలి. సారు విజయ్ కుమార్ సార్ గారిని మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా అమన్బోల్ గ్రామంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా మనోజ్ గారు, శేషయ్య గారు, దాని తర్వాత గాన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, దాని తర్వాత మన ఎస్టీ లీడర్ గారు, ఏఎన్సీ సార్ దాని కూడా, సో దాని తర్వాత శేషయ్య గారు, రమణమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు గారు, మోహటమ్మ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని ఇంత ఘనంగా మనము గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. అందుకని ఈరోజు మనం ఇంత ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఆయన ఒక యాక్టర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎంతో డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో. కానీ నాకు ఒక యాక్టర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత ఆదరణ ఇచ్చారని, నేను కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో చీఫ్ మినిస్టర్ అయ్యి ఏంటిదంటే ఒక అద్భుతం సృష్టించారు. ఆయన వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలు పేదలకి, మరీ ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం. ఆ రోజులలో బియ్యం అంటే ప్రతి ఒక్కరు తినేవాళ్ళు కాదు, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎప్పుడో పండగల్లో వీలుంటే తినేవాళ్ళు. అదే కాకుండా పక్కా గృహాలు ప్రతి ఒక్క మనిషికి నాకు ఒక మంచి ఇల్లు ఉండాలనేది ఒక కళ. అందుకని ఒక పక్కా గృహాలు కట్టించే విధానం ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు. అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని వచ్చారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో బడుగు బలిగిన వర్గ వాళ్ళు, పేదవాళ్ళు మంచి స్కూళ్ళలో చదువుకొని డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు అందరూ అయ్యారు. అదే కాకుండా రైతులకి ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్నాయని 40 హార్స్ పవర్ వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఇంత క్యాడర్ని తయారు చేసుకునే విషయం మనం గమనించాలి. సరే, ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఆయన చేసిన పనులు ముందుకు తీసుకోవాలంటే ఇంకా సమర్థమైన నాయకుడు కావాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు అలాంటి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ళు అయితే మన రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు తెలుసు. అయినా కానీ ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉండే విషయం మన అందరికీ తెలుసు. ఉదాహరణకి చెప్పాలంటే 4,000 రూపాయల పెన్షను, తల్లికి వందనము, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు గ్యాస్ ఫ్రీ, దాని తర్వాత ఫ్రీ బస్సు, ఇలాంటి అనేక పనులు చేశారు. అటు అమరావతి, అటు పోలవరం కడతా ఉన్నారు. ఈరోజు రోడ్లు అన్ని పనులు చేస్తున్నాం. సీసీ రోడ్లు మన అమన్ రోడ్లోనే పోయినసారి మన ముస్లిం కాలనీలో ఒక 20-30 లక్షలు చేసినట్టున్నాం. రాబోయే కాలంలో ఇంకొక 20-30 లక్షలు చేస్తూ ఉన్నాం.
దాని తర్వాత చౌటపాలెం నుంచి వచ్చే రోడ్డు బాగాలేదు, దాన్ని కూడా తార్ రోడ్డు కూడా రిపేర్ చేశారు. ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న ఇది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీలో మనం అందరం ముందుకెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన రాష్ట్రము, మన కాన్స్టిట్యున్సీ, మన ఊరు బాగుండాలంటే ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే విషయం మీ అందరూ గుర్తుపెట్టుకొని మనందరం ప్రజలకు సేవ చేసుకుంటూ ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ముందుకెళ్తూ మనము వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక నిదానం ఇచ్చారు. అది గుర్తుపెట్టుకొని మనం అందరం ప్రజలకు సేవ చేద్దామని సందర్భంగా తెలియజేస్తాం. వీరయ్య చౌదరి గారు ఈ గ్రామంలో అనేక పనులు ఇద్దరం కలిసి చేశారు. ఆయన చేసిన పనులు ఇప్పుడు సుచిత్ర వీరయ్య చౌదరి గారు మేము అందరం ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఆయన కూడా గుర్తు చేసుకొని విశేషంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. పాటు అమ్మనపురంలో రోడ్లు ఎంత పరిస్థితి ఘోరంగా ఉందో చూసాము. సార్ కూడా 2-3 సార్లు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మాట ఇచ్చాడు. 1,3 లక్షల రూపాయలతోటి ఆ వర్క్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 1-2 నెలల్లో వర్క్ అయిపోతుంది. తర్వాత అమ్మనపురం గ్రామంలో హాస్పిటల్ ఉండి లేనట్టే, హాస్పిటల్కి ఎంతో మనం బాధపడుతున్నప్పుడు మన చిరకాల కోరిక 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు సార్. ఈ నెలాఖరు లోపు దాన్ని సార్ చేతుల మేడం గారి చేతుల మీద కూడా దాన్ని శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. అక్కడే పక్కన ఉన్నటువంటి కనపర్తిలో కూడా 2 హాస్పిటల్ శాంక్షన్ చేశారు కనపర్తి గ్రామంలో. అది కూడా తొందర ఆ స్థలం విషయంలో మీరు చూస్తే ఆ కార్యక్రమం జరుగుద్ది. అలాగనే అమ్మనపురంలో ఈ 18 నెలల్లోనే 30 లక్షల రూపాయల వర్క్ చేయడం జరిగింది. అది కూడా ఈ నెలాఖరులోనే హాస్పిటల్తో పాటు అది ఓపెనింగ్ కార్యక్రమాలు, ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే పశువుల కోసము పశువు క్లినిక్ అని దానికి 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే, అది కూడా పశువులకి అక్కడ బాగాలేనప్పుడు మనుషులకి ఎట్లయితే హాస్పిటల్ చేర్చి మనం సెలవులు ఎక్కిస్తాం, అట్లా పశువుల కోసం కూడా ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఈ మండలంలో అమ్మనపురం గ్రామం ఒకటి శాంక్షన్ అయింది. చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు వేరే లేనటువంటి లోటు మేడం గారి ద్వారా మరి విజయ్ కుమార్ సార్ అమ్మనపురం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గ్రామంలో వేరే లోటు తీర్చగలరని మా విజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం వచ్చిన ప్రత్యేక తెలియపరుస్తున్నాం సార్. 2 టెంకాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారు, మన గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి సార్ గారికి అర్జెంటుగా వేరే గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సార్ గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేసి సార్ గారు వెళ్తారు. మిగతా కార్యక్రమాన్ని మనం కొనసాగింపు చేసుకుందాం. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ